గుడ్ మార్నింగ్. న్యూస్ నౌ తెలుగు సమర్పిస్తున్న స్టాక్స్ మాస్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మార్కెట్లు ఓవరాల్గా ఎలా ఉండబోతున్నాయి, నిన్న మార్కెట్లు ఎలా ఉన్నాయి అన్న విశ్లేషణను మనకు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సూర్యదేవ్ భండారి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు అసలు నిన్న ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. మార్కెట్లు యాక్చువల్గా నిన్న మార్కెట్లు కొంచెం జిగ్జాగ్ ట్రేడింగ్ సీసా ట్రేడ్ తర్వాత కొంచెం తిరిగి లాభాలు పుంజుకున్నాయి. 46 పాయింట్ల లాభంతో 16,496 పాయింట్ల వద్ద నిఫ్టీ ముగిసింది. అలాగే 226 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 55,555 వద్ద ముగిసింది. ఓవరాల్గా చూస్తే గ్లోబల్ క్యూస్ సానుకూలంగా ఉండడంతో బెంచ్ మార్క్ ఇండెక్స్లు కొంచెం లాభాల్లోకి వచ్చేసాయి. టెక్నికల్ చార్ట్లో మాత్రం నెగిటివ్, నిఫ్టీ మాత్రం నెగిటివ్ క్యాండిల్ని ఏర్పరిచింది. ఈ ఓవరాల్గా చూస్తే స్టాక్స్ ఇవాళ ట్రేడింగ్లో స్టాక్స్ న్యూస్ వార్తలు ఏమున్నాయంటే సికా లాజిస్టిక్స్, నందన్ డెనిమ్స్, కేపీఐ గ్లోబల్, అతుల్ ఆటోస్, సన్బీ మూవర్స్ ఇలాంటివన్నీ స్టాక్స్ న్యూస్ ప్రముఖ వార్తల్లో నిలిచిన స్టాక్స్ కనపడుతున్నాయి. ఇకపోతే ఈరోజు మార్కెట్ల మీద మీకున్న సందేహాలని, స్టాక్స్ మార్కెట్ల మీద మీకున్న ఎనీ డౌట్స్ ఉంటే మీరు కింద స్కూల్తో నెంబర్లకు కాల్ చేసి అడగచ్చు. అలాగే న్యూస్ నౌ తెలుగు స్టాక్స్ మాస్టర్ యూట్యూబ్లో కూడా ప్రసారం అవుతుంది. అక్కడ కూడా లైవ్లో మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మా దగ్గర అనలిస్టులు సిద్ధంగా ఉంటారు. గుడ్ మార్నింగ్ సూర్యదేవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, నిన్న మార్కెట్లో కొంచెం లాభాలు ముగిసాయి. ఇవాళ ట్రెండ్ ఎలా ఉండబోతుంది, ఈ వీక్ మొత్తం ఎలా ఉండబోతుంది? చూడండి, మన లాస్ట్ 2 డేస్గా చూస్తే నిఫ్టీ ప్రీవియస్గా ఏదైతే బ్రేక్అవుట్ లెవెల్ ఉందో ఆ బ్రేక్అవుట్ లెవెల్ని రీటెస్ట్ చేయడం జరిగింది. సో మనకు మొన్న చూస్తే కనుక 16,375 380 ఆ జోన్ని టెస్ట్ చేసింది. నిన్న చూస్తే 16,400ని. సో ఆ జోన్ దగ్గర నుంచి మళ్ళీ క్విక్గా బయింగ్ సపోర్ట్ రావడం వల్ల మళ్ళీ 16,500 వరకు పుంజుకోవడం చూసాం. సో ఓవరాల్గా రీటెస్టింగ్ అనేది జరిగిపోయింది. సో మైనర్ కరెక్షన్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ ర్యాలీ రావడానికి ఆస్కారం అయితే కనబడుతుంది. సో మనకు ఫ్రెష్ ర్యాలీ కన్ఫర్మేషన్ రావాలంటే ఈరోజు కానీ రేపు కానీ 16,700 ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ చేయాల్సి ఉంటుంది. అది జరిగిందంటే మళ్ళీ నియర్గా 16,900 నుంచి 17,000 వరకు నిఫ్టీ ర్యాలీ కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి డిప్స్ బయింగ్ ఆపర్చునిటీస్ అని చెప్పుకోవచ్చు. సార్, మరి ఫ్యూచర్స్ ఆప్షన్స్లో బ్యాంక్ నిఫ్టీ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది? బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ కరెక్షన్ ప్యాటర్న్ అనేది జరిగిపోయింది. సో దీనికి ముఖ్యంగా చెప్పాలంటే 34,850 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఫామ్ అయింది. అక్కడ నుంచి బయింగ్ సిగ్నల్ అనేది రావడం చూసాం. సో మన నిఫ్టీలో కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో మనకి అవర్లీలో టెక్నికల్ ఇండికేటర్స్లో బై సిగ్నల్ వచ్చిందంటే చాలా స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్స్లో ఉంటే కనుక ఒకసారి ఎగ్జిట్ అయిపోయి కాల్ ఆప్షన్స్ వైపు వెళ్ళమని చెప్తాను. కాల్స్ బై చేయాలనుకుంటే ఈ వీక్ ఆప్షన్స్ కాకుండా నెక్స్ట్ వీక్ కాల్ ఆప్షన్ బై చేయమని చెప్తాను. ఈ వీక్లోనే మనకు సెటిల్మెంట్ ఉంది కాబట్టి టైం పీరియడ్ చాలా తక్కువ కనపడుతుంది. సో వీక్లీ క్లోజింగ్ దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం నెక్స్ట్ వీక్ తీసుకుంటే మనకు మనీ మార్జిన్ ప్రెజర్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే సార్, ఓవరాల్గా ఒకసారి చార్ట్ చూద్దాం. ఒకసారి చాలామంది చార్ట్లో అడుగుతున్నారు. చిత్తూరు నుంచి నాగయ్య గారు అడుగుతున్నారు. సార్, నెస్లీ స్టాక్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చు ఎఫ్ఎంసీజీలో? నెస్లే ఇండియా. అవును సార్, నెస్లే ఇండియా. సో నెస్లే ఇండియా లాస్ట్ 3-4 వీక్స్ అంటే 3-4 డేస్గా చూస్తే మంచి స్ట్రాంగ్ ర్యాలీ రావడం చూస్తాం. 18,200 నుంచి 20,021 అంటే నియర్గా ఒక 2,000 పాయింట్స్ ర్యాలీ కంటిన్యూస్గా చూసామండి. కాబట్టి ప్రస్తుతానికి పాజిటివ్గానే ఉంది. కాబట్టి చేస్ చేయకండి, నార్మల్గానే రీట్రేస్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది. కొద్దిగా వెయిట్ చేయండి, ఆ రీట్రేస్మెంట్స్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. ఓకే సార్, ఒకసారి చూద్దాం. రమేష్ గారు అడుగుతున్నారు. సార్, న్యూ ఇండియా అష్యూరెన్స్ 145 దగ్గర తీసుకున్నారంట. ఇప్పుడు ప్రాఫిట్లో నన్ను బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వమంటారా? ఇంకా పెరుగుతుందా? హోల్డ్ చేసుకోవచ్చు? 140లో బై చేశారు. 140లో బై చేశారు. సో 140 మంచి సపోర్ట్స్ దగ్గరనే బై చేశారండి. ఆల్మోస్ట్ రీసెంట్గా చూస్తే 180 నుంచి 140, 135 వరకు కరెక్షన్ జరిగింది. అక్కడ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ అవుతుంది. సో నిన్న చూస్తే మంచి వాల్యూమ్స్తోనే ర్యాలీ అనేది రావడం చూసాం. సో ఈ ట్రెండ్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నెక్స్ట్ హయ్యర్ లెవెల్ సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 185 నుంచి 200 ఉంది. సో ఆ జోన్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఒకసారి బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నిన్న సోమవారం ట్రేడింగ్లో ఈ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ 18% దాకా పెరిగింది. అవును, నిన్న మంచి ర్యాలీ తీసింది. 140 ఆ జోన్ దగ్గర నుంచి 160 వరకు పెరిగింది. 18% ర్యాలీ తీసింది. ఒకసారి ఇన్వెస్టర్లు అందరూ దాని మీద ఎగబడ్డారు ర్యాలీ కొంచెం. ఓకే సార్, చార్ట్ చూద్దాం ఒకసారి. శ్రీధర్ ప్రసాద్ అడుగుతున్నారు. సార్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్ ఈ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్ లాంగ్ టర్మ్ కోసం. గ్రాసిమ్, అదానీ. గ్రాసిమ్ బాగానే ఉంటుందండి లాంగ్ టైంలో. కాకపోతే మైనర్ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అది ఇంకా కొద్దిగా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిప్స్ వస్తే కనుక 1,400 నుంచి 1,350 ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అనుకూలమైన జోన్ అంటే 1,350 నియర్గా వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దాం. ఒకసారి ఈ
మహీంద్రా లాజిస్టిక్స్ దాదాపు 670 రూపాయల దగ్గర కొన్నారంట రమేష్ గారు. దాన్ని ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా సార్ అని అడుగుతున్నారు. మహీంద్రా లాజిస్టిక్స్ ఎక్కడ ఉన్నారు? 670 670. సో 785 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ట్రెండ్ పాజిటివ్ మూమెంట్ ఇంకా కంటిన్యూ కాలేదండి, ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా కంప్లీట్ కాలేదు. రీసెంట్గా వచ్చిన హయ్యర్ లెవెల్స్ 820ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కడైతే బై చేశారో అదే లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ ఉంది, అదే దగ్గర మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. మళ్ళీ బౌన్స్ వచ్చినప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. ఓకే సార్. సార్ మళ్ళీ చార్ట్ చూద్దాం ఒకసారి. రమణ అడుగుతున్నారు సార్, టీసీఐ ఎక్స్ప్రెస్ 1250 రూపాయల దగ్గర కొన్నారంట, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు ఇంకా ఉంచుకోమంటారు ఆ స్టాక్ని? టీసీఐ 1250 దగ్గర కొన్నారంట. సో ఇప్పుడు 1380 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1380 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో హోల్డ్ చేసుకోవచ్చండి. మీ బయింగ్ ప్రైస్ పైన ట్రేడ్ అవుతుంది, ప్రాఫిట్లో ఉన్నారు. కాకపోతే ఇంకా బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా కొద్ది రోజులు మీరు హోల్డ్ చేయగలిగితే 1600 నుంచి 1650 వరకు ఈ బౌన్స్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఆ బౌన్స్ వరకు మీరు క్యారీ చేసుకోవచ్చు. ఓకే సార్. ప్రియాంక శర్మ అడుగుతున్నారు సార్, హెచ్ఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్ తీసుకోవచ్చా? సో ఇవి రెండు లాంగ్ టర్మ్ క్యాండిడేట్స్ అండి. లాంగ్ టైంలో మంచి అవుట్ పర్ఫామ్ చేసే సత్తా ఉన్న స్టాక్స్ హెచ్సిఎల్ టెక్ కానివ్వండి, బజాజ్ ఫైనాన్స్. సో షార్ట్ టైంలోనే చిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్స్ వస్తే రావచ్చు, ఎందుకంటే చాలా షార్ప్గా పెరిగి ఉన్నాయి కాబట్టి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉన్నాయి, బై చేసుకోవచ్చు. సార్ నందగోపాల్ గారు అడుగుతున్నారు సార్, భారత్ ఎయిర్టెల్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా సార్ ఆ షార్ట్ టర్మ్ కోసం? కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి భారత్ ఎయిర్టెల్? ఫండమెంటల్స్ అంతా బాగానే ఉన్నాయండి. మనకి ఇప్పుడు టెలికామ్ సెక్టర్లో మనకు దీంట్లో ఉన్నదంటే మనకు జియో ఒకటి, భారతీ ఎయిర్టెల్ రెండు లీడింగ్లో ఉన్నాయి. మార్కెట్ షేర్ పరంగా చూస్తే ఇవి రెండింటికే ఎక్కువ ఉన్నాయి. సో మనకి రిలయన్స్ సపరేట్గా లేదు కాబట్టి భారతీ ఎయిర్టెల్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో అప్ సైడ్ మూమెంట్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు. ఇంకేదైనా డిప్స్ వస్తే 598, 590 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఆ జో దగ్గర వస్తే ఇంకా కొద్దిగా అక్యుములేషన్ తీసుకోవచ్చు. ఓకే సార్, జనరల్ క్వశ్చన్ అడుగుదాం, ఈ స్టాక్స్ అన్ని పక్కన పెడదాం. చాలామంది ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారంటే, సార్ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే లాభాలు రావడం కోసం, అంటే మనం పెట్టుబడిని సంపదగా మార్చుకోవడం కోసం ఆర్థిక క్రమశిక్షణ అవసరం అంటారు చాలామంది అనలిస్టులు. ఆర్థిక క్రమశిక్షణ అవసరం, మీ ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోండి అంటారు. ఈ రెండింటికి వివరణ, మీ వివరణ ఎలా ఉంటుంది? అంటే ఆర్థిక క్రమశిక్షణ అంటే ఏంటంటే? చూడండి, ఆర్థిక క్రమశిక్షణ అంటే ఒకటి మా స్టాక్ మార్కెట్ అనేసరికి చాలామంది ఒక రాంగ్ కాన్సెప్షన్ ఏంటంటే మనీ మల్టిప్లై అవుతుందని. రెట్టిపోతుంది. ఒకటి హై రిస్క్ హై రిటర్న్ అండి. కాకపోతే మనకు ఎక్స్పెక్టేషన్ కూడా ఒక లిమిట్కి దాటి ఉండకూడదండి. జనరల్గా 1 ఇయర్లో 20%, 30% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడం నార్మల్. అదే రిటర్న్ మనకు 1 డే 1 వీక్లో రావాలంటే అది అబ్నార్మల్. అదే ఆర్థిక క్రమశిక్షణ. మనకి ఎంతవరకు రియల్గా మనం ఎర్న్ చేయగలుగుతాం అన్న దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది పొరపాటు చేసేది అక్కడే. రాత్రికి రాత్రి ఈ రోజు కొనగానే నెక్స్ట్ డే డబుల్ అయిపోవాలి, అలాంటి ఆలోచనతో ఉంటారు. అలాంటి ఏం లేదండి మార్కెట్లో. సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ మీరు ముందుకెళ్ళాలి. మీరు కరెక్ట్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా సమయం ఇవ్వాలండి దాంట్లో రిటర్న్స్ రావడానికి. మనం కొనగానే పెరగాలి అన్న ఆలోచన కరెక్ట్ కాదు. ఓకే సార్, దాదాపు అంటే కొత్తగా ఇప్పుడు రిటైల్ మార్కెట్లోకి ట్రేడర్లుగా మారేవాళ్ళు. ఇప్పుడు కోవిడ్ కారణంగా చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, ప్లస్ వేరే ఇన్వెస్ట్మెంట్ పొదుపు ఏమీ లేకుండా పోయేసరికి ఒక ఆదాయ మార్గంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారు చాలామంది. ఆదాయ మార్గంగా అంటే ఇన్కమ్ వచ్చే సోర్స్గా చూస్తున్నారు. సో ఇప్పుడు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వ్యక్తులకి యాజ్ ఎ అనలిస్ట్గా మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అంటే ఏ సెక్టార్లో పెట్టుబడి పెట్టమంటారు, లేదా ఒకసారి 10 లక్షలు మొత్తం ఒకటే స్టాక్ మీద పెట్టమంటారు? ఎప్పుడు ఒకే స్టాక్లో పెట్టకూడదండి. మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs ఉన్నాయంటే దాన్ని ఒక 10 parts చేయండి. రిస్క్ ఎప్పుడు డైవర్సిఫై చేయాలండి. చాలామంది ఎవరో చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, లేకపోతే ఇన్సైడ్ టిప్ ఉంది అన్న ఉద్దేశంతో ఒకే స్టాక్లో పెట్టేస్తారు. అంటే ఇప్పుడు 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంటే 1 lakh ఒకే స్టాక్లో పెట్టేస్తే ఒక 1 రూపీ 2 రూపీస్ పెరిగినా మనకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కదా అన్న ఉద్దేశం అన్నది ఉంటుంది. అది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఒకసారి మనం అనుకున్న దానికి రివర్స్లో వెళ్తే కనుక ఎక్కువ క్యాపిటల్ ఒకే దాంట్లో స్టక్ అయిపోయి ఉంటుంది. సో జనరల్గానే ట్రేడర్స్ మార్కెట్కి రివర్స్లోనే ఉంటారు కాబట్టి పొరపాటు జరగడానికి ఎక్కువ అవకాశం. సో మరి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలని చెప్తుంటారు. ఎమోషన్స్ అంటే అంటే ఒక స్టాక్ మీద విపరీతంగా ప్రేమ పెంచుకోవడం అంటారా? ఎమోషన్స్ అంటే ఒకటే అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక స్టాక్ పెరిగింది, న్యూ ఇండియా అష్యూరెన్స్ 18%.
సరే మనం ఆ ర్యాలీ మిస్ అవుతున్నామన్న కాన్సెప్షన్తో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. ఫియర్ ఆఫ్ అరే ఇప్పుడు కొనకపోతే ఇంకా ఎప్పుడు దొరకదు ఆ స్టాక్ అన్న కాన్సెప్షన్తో దాంట్లో ట్రెండ్ స్ట్రెంత్ ఉందా లేదా అన్నది గమనించకుండా వెంటబడి కొనేస్తుంటారు. సో చాలామంది మార్కెట్ పీక్ లెవెల్స్లో ఉన్నప్పుడు కొంటారు, అక్కడ స్టక్ అయిపోయి అది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తుంటాం, మళ్ళీ దాంట్లో నుంచి ఎలా బయటకు రావాలన్న డౌట్లో ఉంటారు. దీనికి రివర్స్ కొంతమంది ర్యాపిడ్ వాచ్ కూడా చూస్తున్నారు కదా, ర్యాపిడ్ వాచ్ అంటారు కొంత, అంటే స్టాక్ పెరుగుతున్నా చూస్తూ ఉండిపోతారు, కొనకుండా ఉండిపోతారు. రెండు కరెక్ట్ కాదండి. ఒకటి ఏంటంటే టెక్నికల్గా మనకు సపోర్ట్ ఉందా లేదా, ఎప్పుడు బై చేయాలనుకున్నా కానీ సపోర్ట్స్కి దగ్గరలో వచ్చినప్పుడు బయింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆ సపోర్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది మనకు టెక్నికల్ చార్ట్స్ చూస్తే కొద్దిగా అవగాహన వస్తుంది. సో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రిటర్న్స్ రావాలంటే మార్కెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకోవాలండి. ఏమీ తెలుసుకోకుండా మార్కెట్లో బ్లైండ్గా వచ్చేస్తే మనకు క్యాపిటల్కి సెక్యూరిటీ ఉండదు. ముందుగా ఎక్కువగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. సో మనము ట్రాఫిక్లో వెళ్తే ఎలాగైతే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామో మార్కెట్లో ఉన్నప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అది చేస్తూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు, మంచి విశ్లేషణ అందించారు మన ప్రేక్షకులకి, న్యూస్ నౌ ప్రేక్షకులకి. సార్ ఒకసారి చాట్ చూద్దాం సార్. నందగోపాల్ గారు అడుగుతున్నారు సార్, ఆర్బీఎల్ బ్యాంక్ 150 రూపాయల దగ్గర తీసుకున్నారంట, 150 రూపాయల దగ్గర తీసుకున్నారంట. ఈ స్టాక్ గురించి చెప్పండి సార్, ఎగ్జిట్ యావరేజ్ చేసుకోమంటారా, హోల్డ్ చేసుకోమంటారా? చూడండి, ఇది కంటిన్యూస్గా నెగిటివ్గా ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ 226 దగ్గర నుంచి వీక్నెస్ అనేది వస్తుంది. సో ఎక్కడ పెద్దగా బయింగ్ సపోర్ట్ అనేది రాకుండా వస్తుందంటే మనకు తెలియని అండర్లయింగ్ ఏదైనా వీక్నెస్ ఉండాలండి. అది కాకుండా మనకు 52 వీక్ లోయర్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసింది 170ని. సో అదొకటి గమనించాలి. కొద్దిగా వెయిట్ చేయండి, ఆల్రెడీ బై చేసి ఉన్నారు కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ వచ్చింది, ఇది మళ్ళీ 170 ఎబోవ్ సస్టైన్ అయింది, పుంజుకుంది అంటే కంటిన్యూ చేయండి. లేదంటే కనుక మీరు ఒక 140 కానీ 145 దగ్గర స్టాప్ లాస్ అన్నది పెట్టుకొని అక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఓకే సార్, చిత్తూరు నుంచి నాగయ్య గారు అడుగుతున్నారు, ఎన్ఎండిసి లిమిటెడ్ 154 రూపాయల దగ్గర తీసుకున్నారండి సార్. ఈ స్టాక్ ఫండమెంటల్స్ బాగున్నాయి సార్, వీటిని హోల్డ్ చేసుకోవచ్చు ఇంకో 1 year పాటు. చూడండి, లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ఎండిసి బాగుంటుందండి. ఎందుకంటే లాంగ్ టైం ట్రెండ్ పాజిటివ్గా ఉంది. షార్ట్ టైంలోనే మనకు ఒక మైనర్ కరెక్టివ్ ప్యాటర్న్ ఉన్నది. ఎందుకంటే మనకు లాస్ట్ 9 monthsలో చూస్తే 93 రూపీస్ దగ్గర నుంచి నియర్గా 210, 215 వరకు పెరిగింది. సో ఆ పెరిగిన ర్యాలీలో కొద్దిగా రీట్రేస్మెంట్స్ అనేది ప్రస్తుతానికి కనబడుతుంది. కరెంట్ లెవెల్స్లో హోల్డ్ చేయండి. దీనికి సపోర్ట్స్ వచ్చేసి 145, 140 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. సో అంతకు మించి కిందికి రాకపోవచ్చు. సో మీరు ఆల్రెడీ బై చేస్తున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. 135 బిలో మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. సో దానిపైన ఉన్నంత వరకు ఇది మళ్ళీ 210 ఎబోవ్ మూవ్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. సార్ ఓకే సార్, హరిత గారు అడుగుతున్నారు సార్, వినతి ఆర్గానిక్స్ దాదాపు 1650 రూపాయల దగ్గర తీసుకున్నారంట. షార్ట్ టర్మ్ కోసం దీని లాభాలను బుక్ చేసుకుని బయటకు వచ్చేయమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? 1650 దగ్గర 1766 దగ్గర ట్రేడ్ అవుతుంది. చూడండి, ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది. కాకపోతే పీక్ లెవెల్ 2130 ఆ జోన్ దగ్గర నుంచి ఒక మైనర్ కరెక్షన్ అయితే జరిగిందండి. కాబట్టి మీరు నా ఉద్దేశంలో ఇక్కడ బుక్ చేయాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయండి. మళ్ళీ నాకు తెలిసి ఇక్కడ సపోర్ట్స్ వచ్చేసి 1710, 1700 దగ్గర ఉంది. సో అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ న్యూ ర్యాలీ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ బయింగ్ ప్రైస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి, దానిపైన ఉన్నంత వరకు క్యారీ చేయండి. ఓకే సార్, సార్ చూద్దాం. వేణుగోపాల్ గారు అడుగుతున్నారు సార్, బజాజ్ ఫిన్సర్వ్ 14,370 రూపాయల దగ్గర తీసుకున్నారంట. ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ఇంకా ఉంచుకోమంటారా, 1 year 2 years పాటు ఉంచుకోమంటారా? ఇక్కడ బై చేశారు 14,370 దగ్గర బై చేశారంట. చూడండి, లాంగ్ టైం కోసం మీరు బై చేసి ఉంటే కనుక క్యారీ చేసుకోవచ్చండి. రెండు కూడా బజాజ్ ట్విన్స్ రెండు లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ ట్రెండ్లో ఉన్నాయి. సో ఓన్లీ మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేసి ఉండి మీకు ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంది అంటేనే కరెంట్ లెవెల్స్లో బుక్ చేసుకోండి, లేదంటే క్యారీ చేసుకోవచ్చు. ఓకే సార్, కాలర్స్ లైన్లో ఉన్నారు, చూద్దాం. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నళిని గారు హైదరాబాద్ నుంచి. హలో గుడ్ మార్నింగ్ అండి సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అది డిక్సన్ టెక్నాలజీస్ ఇప్పుడు కొనొచ్చండి? డిక్సన్ టెక్నాలజీస్ ఏమో. ఓకే, డిక్సన్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్లో కొనొచ్చా? సో లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేసుకోవచ్చు అండి. చిన్న కరెక్షన్లో ఉంది. ఆల్మోస్ట్ అది 4730 ఆ జోన్ దగ్గర నుంచి 3900 ఆ జోన్ వరకు కరెక్షన్ జరిగింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ పుంజుకొని న్యూ హైస్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మీడియం టు లాంగ్ టైం, అంటే మినిమం ఒక 6 months నుంచి 1 year మీరు హోల్డ్ చేసే ఉద్దేశం ఉంటే కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు. ఓకే సార్, శ్రీకాంత్ అడుగుతున్నారు సార్, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్స్ 389 దగ్గర తీసుకున్నారంట. వాటిని లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా సార్ అని అడుగుతున్నారు. 389 అంటే నాకు తెలిసి 89 కొనుంటారు, అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది.
హోల్డ్ చేసుకోవచ్చండి. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. ఒక మైనర్ కరెక్షన్ జరిగింది, అది కూడా మనకి మెయిన్ సపోర్ట్స్ పైన స్ట్రాంగ్గా సస్టైన్ అయిందండి. సో ఇక్కడ నుంచి 1 or 2 days కన్సల్టేట్ అయినా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అప్ సైడ్ అంటే మీకు 440 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దాం ఒకసారి. సీమయ్య అడుగుతున్నారు సార్, ఫోర్టీస్ హెల్త్ కేర్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో కొనొచ్చా? ఫోర్టీస్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ చేసి చేయకండి, కొద్దిగా రీట్రేస్మెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకి నిన్న హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా నెగిటివ్ బార్ అనేది ఏర్పడింది స్ట్రాంగ్గా పెరిగిన తర్వాత. కాబట్టి 1 or 2 days కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. రీట్రేస్మెంట్స్ వచ్చినప్పుడు మీకు 165 నుంచి 265 నుంచి 260 దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి. ఆ జోన్ దగ్గర మీరు బై చేసుకోండి. ఓకే, యాక్చువల్గా ఇక నిన్న సోమవారం నాటి ట్రేడింగ్ ఒకసారి మార్కెట్ చూస్తే మనం నిన్న గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం గ్రీన్ జోన్లో ఉన్నాయి కదా సార్, మంచిగా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి. కాకపోతే మన ఇండియన్ మార్కెట్లో మాత్రం బీఎస్సీ, ఎఫ్ఎంసీజీ కానీ, హెల్త్ కేర్ కానీ, ఇవన్నీ మెటల్స్ కానీ రెడ్ జోన్లో వెళ్ళిపోయాయి సార్. నష్టంలో కొంచెం ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్లో మెటల్స్ కానీ, ఫార్మా కానీ ఎలా ఉంటుందంట హెల్త్ కేర్? చూడండి, మెటల్స్ ముఖ్యంగా గమనిస్తే చాలా హయ్యర్ లెవెల్స్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడం చూసామని. ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ ఇది, క్రాష్ కాదు. ఒక మైనర్ లార్జ్ అప్ ట్రెండ్లో చిన్న మైనర్ కరెక్షన్. సో అది జరిగిపోయింది. నిన్న 2 రోజులు ఆ సపోర్ట్స్ పైన టెస్ట్ చేయడం, దానిపైన సస్టైన్ అవ్వడం కూడా చూసాం. కాబట్టి 1 or 2 daysలో మెటల్స్లో ర్యాలీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకి టాటా స్టీల్ కానివ్వండి, హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, వీటిల్లో బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి. ఓకే సార్, ఇంకో చార్ట్ చూద్దాం సార్. యాక్చువల్గా రమణ ప్రసాద్ అడుగుతున్నారు సార్, సికా లాజిస్టిక్స్ నిన్న కొంచెం భారీ ఎత్తున లావాదేవీలు జరిగాయి సార్. నిన్న ట్రేడింగ్లో బల్క్ డీల్స్ ఎక్కువ జరిగాయి సికా లాజిస్టిక్స్ స్టాక్ మీద. ఈ స్టాక్ మీద ఏమన్నా అప్ ట్రెండ్ కనబడుతుందా సార్ అని అడుగుతున్నారు. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. చూడండి, వాల్యూమ్స్ చాలా తక్కువగా కనబడుతుందండి. నిన్న జరిగిన దాంట్లో కూడా వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో దీన్ని అవాయిడ్ చేయండి. ఇది పెద్ద స్ట్రెంత్ అయితే ప్రస్తుతానికి కనపడట్లేదు. అది సో ఒకసారి చార్ట్ చూద్దామండి. రమ అడుగుతున్నారు సార్, నందన్ డెనిమ్స్, కేపీఐ గ్లోబల్, ఈ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఇంకా కేపీఐ గ్లోబల్ షార్ట్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారంట. సో నందన్ డెనిమ్ విషయానికి వస్తే చాలా షార్ప్గా 9 monthsలో 20 రూపీస్ దగ్గర నుంచి 90 రూపీస్ వరకు పెరిగిందండి. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, కాకపోతే సపోర్ట్స్ టెస్ట్ చేస్తుందండి. సో దీనికి ముఖ్యంగా నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసి 68 నుంచి 65 రూపీస్ మధ్యలో ఉంది. సో ఆ డిప్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంటే 65 ఆ రేంజ్ దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ బై చేస్తుంటే హోల్డ్ చేయండి. తీసుకోవాలనుకుంటే మీరు 65 నియర్గా వచ్చినప్పుడు అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. అదే చెప్తా సార్. రమ్మగారు అడిగారు క్వశ్చన్ ఇది, నందన్ డెనిమ్ను కేపీఐ గ్లోబల్. ఇప్పుడు పేరు బాగుందనో, పక్కింటి వాళ్ళు చెప్పారనో, ఇట్లా చిన్న స్టాక్స్ మీద తీసుకోకండి. ఫండమెంటల్స్ బాగుంటుంది తీసుకోమని మన లిస్ట్ చెప్తారా? ఇప్పుడు కంపెనీ ఫండమెంటల్స్ బాగా చూడాలి సార్. ఫండమెంటల్గా ఉంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకునే నిలబడే కెపాసిటీ ఉంటుంది. స్ట్రెంత్ లేనప్పుడు మార్కెట్ బౌన్స్ వచ్చినప్పుడు పెరుగుతుంది. అదే కొద్ది మైనర్ కరెక్షన్ వచ్చినా హెవీ కరెక్షన్ స్టాక్లో వస్తుంది. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం ఒకసారి. శ్రీధర్ అడుగుతున్నారు సార్, అతుల్ ఆటో, సంఘ్వి మూవర్స్, ఈ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్ లాంగ్ టర్మ్ కోసం. ఆటో సెక్టర్ ఎలా ఉంది? అతుల్ ఆటో, సంఘ్వి మూవర్స్. చూడండి, అతుల్ ఆటో సెక్టర్లో కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. టెక్నికల్ చార్ట్స్లో చూస్తే కనుక పెద్ద స్ట్రెంత్ అయితే కనపడట్లేదు. నార్మల్గా 1 or 2 days అప్ సైడ్ ఉండడం, తర్వాత కరెక్షన్లోకి ఉండడం చూస్తున్నాం. కాబట్టి ఈ స్టాక్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాను. దీనికన్నా బెటర్ స్టాక్స్ మనకు ఉన్నాయి ఇంకా ఆటోలో. సో ప్రసాద్ అడుగుతున్నా సార్, దుర్గా ప్రసాద్, M&M స్టాక్ గురించి చెప్పండి సార్, ఇప్పుడున్న లెవెల్స్ తీసుకోవచ్చా కరెంట్ లెవెల్స్లో? M&M స్టాక్ ఒక మైనర్ కరెక్షన్లో ఉందండి. ఆల్మోస్ట్ 940, 950 ఆ జోన్ దగ్గర నుంచి 740, 720 ఆ జోన్ వరకు కరెక్షన్ జరిగింది. సో లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయాలనుకుంటే ఇది మంచి అట్రాక్టివ్ బయింగ్ లెవెల్స్ అనే చెప్పుకోవచ్చు. కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు. ఏదైనా డిప్స్ వచ్చిన లోయర్ లెవెల్స్లో 740 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో రమణి అడుగుతున్నారు సార్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, ఈ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్. చూడండి, ఐషర్ మోటార్స్ లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ సైడ్ వేస్ మొమెంటంలో ఉంది. అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మనకు ఓవరాల్గా ఆటో సెక్టర్ ఇండెక్స్ గమనించిన అదే సిచ్యువేషన్ కనబడుతుంది. కొద్దిగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే లోయర్ లెవెల్స్లో 1 or 2 days ఇంకా కొద్దిగా కన్సల్టేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బజాజ్ ఆటో కూడా డిప్స్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ఇంకా అనుకూలంగానే ఉంది. దీనికి సపోర్ట్స్ వచ్చేసి 3500, 3550 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి బజాజ్ ఆటోకి. సో ఓవరాల్ ఒకసారి ఇవాళ అంటే నిన్నటి ఓవరాల్గా సోమవారం మార్కెట్ల గురించి చూద్దాం ఒకసారి.
ఇవాళ మార్కెట్లో మోస్ట్ యాక్టివ్ స్టాక్స్గా దాదాపు భారత్ ఎయిర్టెల్, యూపీఎల్, లార్సెన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉండొచ్చు. అలాగే నిన్న ట్రేడింగ్ మొత్తం మీద టాప్ గైనర్స్గా వచ్చేసి జేఎస్డబ్ల్యూ స్టీల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఇవి కనబడుతున్నాయి. సార్ ఓవరాల్గా ఇవాళ జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి చెప్పండి సార్ అంటున్నారు, చాలామంది అడుగుతున్నారు సార్. ఈ స్టాక్ మీద న్యూస్ ఏమైనా ఉందా? మెటల్స్ జేఎస్డబ్ల్యూ మెటల్స్ అంతా కూడా లాంగ్ టైంలో మంచి అప్ ట్రెండ్లో పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ దాంట్లో ఒకటి. మనకి రీసెంట్గా జేఎస్డబ్ల్యూ స్టీల్ చూస్తే పీక్ లెవెల్ 770 లెవెల్స్ దగ్గర నుంచి నిన్న ముఖ్యంగా 660 వరకు కరెక్షన్ జరిగింది. సో లోయర్ లెవెల్స్లో ఒక హ్యామర్ ప్యాటర్న్ ఏర్పడింది. సో ఇక్కడ బుల్స్ ఎగ్జిస్ట్ ఉన్నారని చెప్పేసి మనకు స్ట్రెంత్ ఇండికేషన్ వచ్చింది. సో 660 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు జేఎస్డబ్ల్యూ స్టీల్కి. సో ఈ రోజు కానీ రేపు కానీ ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్లో ఓవరాల్ మెటల్ ప్యాక్ అంతా కూడా బులిష్ ర్యాలీ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కరెంట్ లెవెల్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ బై చేసుకోవచ్చు. అలాగే ఇవాళ అంటే ఈరోజు ట్రేడింగ్లో హాట్ స్టాక్స్ కింద షెఫాలియర్ ఇండియా, ఎల్ఎన్టీ టెక్నాలజీస్, బ్రిటానియా కనబడుతున్నాయి సార్. ఈ 3 స్టాక్స్ గురించి చెప్పండి, ఏమైనా అప్డేట్ కనబడవచ్చు ఇవాళ? షెఫాలియర్ ఇండియా, ఎల్ఎన్టీ టెక్నాలజీ. షెఫాలియర్ అంటే స్పెల్లింగ్ చెప్పండి. SHAEFFLER, SCHA, షెఫాలియర్. చూడండి, ఎల్ఎన్టీ టెక్నాలజీ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్గా అప్ ట్రెండ్లో ఉంది. కాకపోతే ఓవర్ బాట్ పొజిషన్స్లో ఉంది. హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా స్పిన్నింగ్ టాప్, అంటే మనకు బయింగ్ కన్విక్షన్ కనపడట్లేదు. ఇక్కడ కొద్దిగా వీక్నెస్ ఉండే అవకాశాలు ఉంటాయి, లేదంటే 1 or 2 days సైడ్ వేస్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా స్ట్రెంత్ వచ్చే వరకు చిన్న డిప్ తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి నిన్న వచ్చినంత మూమెంటం ఈరోజు ఉండకపోవచ్చు ఎల్ఎన్టీ టెక్నాలజీలో. ఓకే సార్. శ్రీరామ్మూర్తి గారు అడుగుతున్నారు సార్, ఇండియన్ ఆయిల్ కంపెనీస్ అంటే పెట్రోలియం కంపెనీస్లో మంచి స్టాక్స్ చెప్తారా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అంటున్నారు. ఇండియన్ ఆయిల్ కంపెనీస్లో చూడండి, ఇండియన్ ఆయిల్ కంపెనీలో మీకు హెచ్పిసిఎల్, బీపీసీఎల్ రెండు లాంగ్ టైం కోసం బయింగ్కి అనుకూలంగా ఉన్నాయి. సో మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే బీపీసీఎల్ కానీ హెచ్పిసిఎల్ రెండింటిలో తీసుకోవచ్చు. ఓకే సార్. ఒకసారి చార్ట్ చూద్దామండి. గోపాల్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి 2 స్టాక్స్ ట్విన్ స్టాక్స్ మీద లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా సార్ అని అడుగుతున్నారు. 2 స్ట్రాంగ్గా ఉన్నాయండి. రీసెంట్గా 2 హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి 2 కూడా లోయర్ లెవెల్స్ నుంచి సపోర్ట్ ఫామ్ చేసుకొని అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. మనకు చిన్న రెసిస్టెన్స్ దగ్గర ఆగి ఉన్నాయండి. కొద్దిగా మనకి ఈరోజు కానీ రేపు కానీ ఆ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. చాలా అండర్ రేటింగ్ అని అనుకోవచ్చు. ఇప్పుడు హై వాల్యూ స్టాక్స్ కొద్దిగా తక్కువ రేట్లో ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉన్నాయి, బై చేసుకోవచ్చు. ఓకే సార్. ఆర్తి ఇండస్ట్రీస్ గురించి చెప్తారా అని అడుగుతున్నారు సార్ శ్రీకాంత్ రెడ్డి గారు. ఆర్తి ఇండస్ట్రీస్ ఎలా ఉంటుంది లాంగ్ టర్మ్ కోసం? చూడండి, ఆర్తి ఇండస్ట్రీస్ చాలా పెరిగి ఉన్న స్టాక్ అండి. హయ్యర్ లెవెల్స్లో కన్సాలిడేట్ అవుతుంది, కొద్దిగా వీక్నెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి వెయిట్ చేయండి. కొద్దిగా డిప్స్ వస్తే నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసి 840, 845 దగ్గర సపోర్ట్ ఉంది, అవకాశాలు ఉన్నాయి. సో అది కనుక హోల్డ్ అవ్వగలిగితే మళ్ళీ ర్యాలీ కొనసాగే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఓకే సార్. చార్ట్ చూద్దాం ఒకసారి. దారా శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు సార్, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ ఈ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని అడుగుతున్నారు. 2 బాగానే ఉన్నాయండి. ఎస్బీఐ లైఫ్ విషయానికి వస్తే అవుట్ పర్ఫామ్ చేస్తుంది, ఐటీసీ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే లాంగ్ టైంలో 2 ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 బాగుంటాయి, రెండిట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్. శ్రీరామ్మూర్తి గారు అడుగుతున్నారు సార్, ఓఎన్జీసీ, హెచ్యుఎల్ ఈ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి స్టాక్స్ ఏనా? ఓఎన్జీసీ, హెచ్యుఎల్ ఆ 2 మంచి స్టాక్సే అండి. ఒకటి ఏమో మీకు ఆయిల్, ఒకటి ఆయిల్ రిలేటెడ్ దాంట్లో ఉంది, ఇంకొకటి ఎఫ్ఎంసీజీలో ఉంది, హిందుస్థాన్ యూనిలివర్. 2 లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చండి. 2 మంచి స్టాక్సే, లాంగ్ టైం కోసం ఇన్వెస్ట్మెంట్కి తగిన స్టాక్సే. అది ఓకే సార్. శ్రీ కళ అడుగుతున్నారు సార్, ఇన్ఫో ఎడ్జ్, జొమాటో ఈ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఆల్రెడీ జొమాటో తనకు ఎలాంటి స్టాక్స్ వాటిని అమ్ముకోకుండా హోల్డ్ చేసుకొని ఉన్నారంట. జొమాటో గురించి చెప్పండి సార్ అడుగుతున్నారు. ఇన్ఫో ఎడ్జ్ ఆర్ జొమాటో? సో ఇన్ఫో ఎడ్జ్ బుల్లిష్గానే ఉంది. నా ఉద్దేశంలో ఇది నెక్స్ట్ 1 week 2 weeksలో ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ చేసి న్యూ హైస్ వైపుగా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఆల్రెడీ ఉంటే కంటిన్యూ చేయండి, ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే కరెంట్ లెవెల్స్లో బై చేసుకోండి. జొమాటో విషయానికి వస్తే చూడండి, లాంగ్ టైం ఉద్దేశంతో బై చేసి ఉంటే కనుక క్యారీ చేసుకోవచ్చు అండి. రీసెంట్గానే లిస్టింగ్ అయింది కాబట్టి మీకు ఫ్లక్చువేషన్స్ అనేది నార్మల్గానే వస్తుంటాయి. మార్కెట్ సెంటిమెంట్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ అంటే ఫ్లక్చువేషన్స్ వస్తాయి.
మనకు టెక్నికల్గా వీలైన చెప్పగలిగినంత డేటా అయితే లేదు. కాకపోతే మనకు ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే ఇన్వెస్ట్మెంట్కి తగిన స్టాకే. ఓకే సార్, సార్ చార్ట్ చూద్దాం. కళ్యాణ్ గారు అడుగుతున్నారు సార్, డాక్టర్ రెడ్డీస్, అపోలో ట్యూబ్స్ ఈ రెండు స్టాక్ గురించి చెప్పండి సార్ అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. అపోలో టైర్స్, ట్యూబ్స్, అపోలో ట్యూబ్స్. చూడండి, డాక్టర్ రెడ్డిస్ చాలా డీసెంట్ కరెక్షన్ జరిగిపోయిందండి. ఒక రకంగా చెప్పాలంటే 5600 నుంచి 4500 నియర్గా 1100 పాయింట్స్ డిప్ వచ్చింది. సో స్టాక్ పరంగా మంచి స్టాకే, మనకు ఫ్రంట్ లైన్ స్టాకే. ఇలాంటి చిన్న చిన్న నెగిటివ్ న్యూస్ వల్ల డిప్స్ వచ్చినాయి, అన్నీ కూడా బయింగ్కి అనుకూలమైన తీసుకోవచ్చు. లాంగ్ టైంలో మళ్ళీ పుంజుకొని ఇది ఎంత ఫాస్ట్గా పడిందో అదే అంతే ఫాస్ట్గా పుంజుకొని పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కంపెనీకి. అయితే స్టాక్స్ లోయర్ వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు తీసుకోవడం మంచిదంటారు. వాల్యుయేషన్స్ పడిపోతున్నప్పుడు, చీపర్ వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. అండర్ వాల్యూడ్ అని అనుకోవచ్చు మనం. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం సార్. నారాయణ రెడ్డి గారు అడుగుతున్నారు సార్, జేకే టైర్స్, అంబుజా సిమెంట్స్ ఈ రెండు స్టాక్ గురించి చెప్పండి సార్ అడుగుతున్నారు. జేకే టైర్, జేకే టైర్స్, అంబుజా సిమెంట్. సో జేకే టైర్ హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనబడుతుంది. ప్రస్తుతానికి లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే బై చేసుకోవచ్చు అండి. దీనికి సపోర్ట్స్ వచ్చేసి 135, 140 దగ్గరలో ఉంది. సపోర్ట్స్ జోన్కి దగ్గరలోనే ఉంది. లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఈరోజు ఆగస్టు 24వ తారీఖున ట్రేడింగ్లో కొత్తగా వచ్చే రిటైల్ ఇన్వెస్టర్కి మీరేమైనా సలహా ఇస్తారా, రికమెండేషన్స్ ఇస్తారా? చూడండి, కొత్తగా వచ్చేవాళ్ళు నా ఉద్దేశంలో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉండమని చెప్తానండి. ఆల్రెడీ మనకు చాలా వరకు డీసెంట్ కరెక్షన్ జరిగిపోయిన మెటల్ స్టాక్స్కు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించమని చెప్తాను. అది కాకుండా నెక్స్ట్ మనకు లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారీ చేయాలనుకుంటే ఫార్మా సెక్టర్ అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు, ఇవాళ మంచి విశ్లేషణ అందించారు. ఇప్పటిదాకా మనం మాడుకున్న ఈ స్టాక్స్ మీద మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఏంటో లేదండి. ఓకే, చూసారు కదండి, ఇది ఈరోజు స్టాక్స్ మాస్టర్ కార్యక్రమం. తిరిగి రేపు మార్నింగ్ 8:30కి మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా స్టే ట్యూన్ విత్ న్యూస్ నౌ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.